వాళ్ళకి అన్ని పర్మిట్ ఉంటాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్ని. వాళ్ళు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు ఏమనంటే అంటే మీ గోల్డ్ మీరు తీసుకోకపోయాను ఎవరు లంజన్ కొట్టిండు? ఇంతకుముందు ఎవరు వచ్చింది? బండ చింపి రాలే, నేను బండ చింపి రాలే అన్నాడు. మీరు కూడా అన్నలేదు అనలేదు అనలేదు ఇంకా అది కూడా మీరు మాట్లాడరా? ఈ చిట్టి మీదేనా? ఇది 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 మీదేనా? మీ షాప్ ఇది కుదబెట్టుకున్నాడేమో, అందరు కుదబెట్టుకుంటాడు. మాట్లాడు, మీ ఫాదర్ ఒక్కరు మాట్లాడన్నా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన కస్టమర్ దగ్గర ఎందుకు తీసుకోమని? కస్టమర్ బయట పంపించామన్నా. అదే ఎందుకు బయటకు ఎందుకు పంపించారు? మీడియా చూసి అంతే. మాట్లాడలేదు. మీరు ఏది ఆ రోజు సునీల్ నువ్వు మాటలు జారకు వాళ్ళు మా అన్న అని చెప్పేసి నేను మాట్లాడినా ఇది మాట్లాడలేదు. కాలు మాట్లాడలేదు. బంగారం ఇస్తాను అన్నది అది మాట చెప్పలే. బంగారం అని చెప్పలే. బంగారం ఇస్తానని చెప్పినాం. మాట వేరే. ఇంకా మీ కొడుకుని కూడా లోపల తీసుకొని చెప్పాడు. కాలు ముక్కలు చెప్పలే. కాలు ముక్కలు చెప్పలే. కాలు ముక్కలు చెప్పలే. కాలు ముక్కలు చెప్పలే. కాలు చెప్పలేదు. ప్రూఫ్ ఉంది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మా ఇంట్లో గోల్డ్ తీసుకున్నది మాకు మా బంధువు అవుతారు, బాబాయ్ అవుతారు. నాకు రమేష్ అన్న అని సారం రమేష్ అన్న మా అన్న ఫోన్ చేసిండు. ఇట్లా గోల్డ్ తీసుకున్నారు, ఇట్లా 3% కంటే ఎక్కువ డబల్ కట్టాలని చెప్పేసి అన్నారు. 11 months అయిపోయి ఒకటి 14 months అయింది, ఒకటేమో 18 months అయింది. 2 చిట్టీలు ఉన్నాయి. దాంట్లో ఇట్లా డబ్బులు మనం కడతా అన్నా కూడా బంగారం ఇస్తలేడు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ అంకుల్ మనకు ముందే తెలుసు కాబట్టి ఇట్లా రవి అట్లాగా ఇట్లాగా అని చెప్పి మాట్లాడిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు, వీళ్ళ చిన్న అబ్బాయి సునీల్ అని. సునీల్ నువ్వు అట్లా మాట్లాడకు, నోరు జారకు. అప్పటికే మాటలు గొడవడతాడు. నువ్వు అట్లా గొడవటకు సునీల్, మాటలు జారకు, వాళ్ళు ఎవరో కాదు మా అన్ననే అని చెప్పి మాట్లాడినాక మా అన్నని ఏమన్నా అంటే నీకు తెల్లంటికలు వస్తాను, ముసలాన్ని అవుతాను, ఎట్లా నువ్వు ఎట్లా పెడతావురా గ్రూపులలో ఎట్లా పెడతావురా అని చెప్పేసి అని నువ్వు గ్రూప్లో పెట్టినావు కదా, తప్పైందని చెప్పి నా కాళ్ళు మొత్తనే బంగారం ఇస్తాం అప్పటిదాకా ఇవ్వమని చెప్పి మాట్లాడింది. సునీల్ అట్లా మాట్లాడకు, మాటలు జారకు అని చెప్పి అన్నాక బరాబరి మళ్ళీ బయటకు వచ్చినాక నీకు ఆపరేషన్ అనేది చెప్పి చూపించి తప్పైందని చెప్పి సారీ అని చెప్పేసి అంటే సరే డబ్బులు కడదాం బా అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి డబ్బులు కడదాం లోపలికి వచ్చినా కానీ అప్పటికే మీ సునీల్ లోపలికి పట్టుకపోండి అని చెప్పేసి అన్నాం. ఈయన కూడా అన్నాం ఉన్నారు పట్టుకపోమన్నాం. ఆయన లోపలికి పట్టుకపోయిండు. అక్కడ దాకా పోగానే మళ్ళీ నేను డబ్బులు కడదాం లోపల రాగానే లేదా మళ్ళీ స్టార్ట్ చేసిండు. తర్వాత వాళ్ళ చెల్లెనో ఎవరో ఆమెను పిలిపించిండు. ఆమె వచ్చి ఆమె ఏమంటుంది మమ్మల్ని చంపుతారా అది అని చెప్పి ఆమె అంటుంది. మిమ్మల్ని ఎందుకు ఎవరు చంపుతారమ్మా అంటే మరి 3 నెలల కోసం మిత్తి కట్టాలి కదా అన్నది.
సరే అమ్మ 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలంటున్నావు కదా, అసలు ఎంత మిత్తి అనేది ఎందుకు లేదు మరి దాని మీద అని చెప్పి నేను అడిగాను. ఓకే, ఇది జరిగిన విషయం అంతే. ఆ మాటలు ఆయన నోటికెళ్ళి చెప్తలేడు, ఏం మాటలు అనేది నోటికెళ్ళి చెప్తలేడు. ఏం మాట అనేది కూడా కాలుమోతో పాటు బూతు మాటలు ఏం మాటలు అనేది నాతో కూడా చెప్పిండు. లంజకొడుక అన్న మాట కూడా చెప్పిండు నాకు. ఆ వీడియోల గురించి కూడా ఆ సీసీ ఫుటేజ్ తీస్తే లంజకొడుక అన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు తన చెప్తా తన ఓపెన్ ఏం చెప్పిండు అన్నది కదా, లంజకొడుక అన్నాడు కదా, అన్నాడు చూసినావా అన్నందుకనే అయితే తెలంగాణ రైతులు ఇగో ఈ మార్వాడలకు లంజకొడుకులు తెలంగాణ రైతులు వీళ్ళ దగ్గర మన బంగారం పెట్టాలి, 3 రూపాయలకు 6 రూపాయలు చేయాలి. ఆ పైసల గురించి అడిగితే మళ్ళీ మనం ఉల్టా కాలు మొక్కాలి, కాలు మొక్కి మళ్ళీ మన లంజకొడుకులు అనిపించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని వీళ్ళకి పాదాల కాడ పెట్టాలి. యాడికెళ్ళి బతుకొచ్చి ఇక్కడ వచ్చి మన పైసలతోనే నాకు వచ్చి ఇన్ని మాటలు వాడాలి. ఇప్పుడు ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సీసీ ఫుటేజ్ చేయాలి. మా ఊళ్ళు పోలీసుల దగ్గర పోతే వాళ్ళంతా కాలం అంతా కరెక్టే ఉన్నది, వాళ్ళు ఎటు అట్లా చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఇది సమాజం తెలుసుకోవాలి. కాలు మొక్కం ఇది ఏమైతే చూద్దాం. కానీ ఇప్పుడు భాష కూడా పెట్టిరు జరగని వాళ్ళు ఇప్పుడు కాలు మొక్కనే ఇస్తారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు అసలు ఇప్పుడు అమిత్ షా ఏం చెప్తున్నాడు, 2 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోతారని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చినాం కదా, వచ్చిన మాట్లాడి మీరు పిటిషన్ వేయాలి అన్నారు. పిటిషన్ ఇస్తాను పోతేనే కదా, కాదు 6 రూపాయలు వాళ్ళు ఎంత ఇవ్వమని చెప్పి పంపితేనే కదా బయటకు వచ్చింది. దొంగతనం కాదు కదా జరిగింది. అడతాం సార్ ఒక మాట చెప్పు అని ఎస్ఐ గారు కూడా అడిగినాం. అడిగితే చెప్పగానే మీరు పోయి కట్టుకోపోలే ఎస్ఐ గారు కూడా అడిగిన క్లీన్ టేస్ట్ నేను కడతా సార్, డబ్బులు వేయకుండా తీసుకోమని సార్ ఒకసారి మాట చెప్పండి సార్ అని కూడా అంటే మేము అవన్నీ ఏం చెప్పలేదు. అవన్నీ వద్దు, మీరు సపరేట్గా పోయి మీ బోర్డు తెచ్చుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి ఎస్ఐ గారు. ఇప్పుడు మొత్తం ఏంటంటే అసలు ఈ హిందీలో రాయకుండా మొత్తం తెలుగులో రాసినట్టుగా అసలు వీళ్ళ దుకాణాల దగ్గరికి తెలంగాణ సమాజం చెప్పాల్సుకున్నా వీళ్ళ దుకాణాలను బైకాట్ చేయాలి. మనం వీళ్ళని గోబ్యాక్ అనాల్సిన అవసరం లేదు. గోబ్యాక్ అంటే వీళ్ళ నెట్వర్క్ మామూలుగా లేదు, వీళ్ళది బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలకు రావద్దు, వీళ్ళ దుకాణాల బంగారం కొనొద్దు, వీళ్ళ దుకాణాల బట్టలు కొనొద్దు, వీళ్ళ దగ్గర ఇనుము కొనొద్దు, వీళ్ళ దగ్గర సిమెంట్ కొనొద్దు, వీళ్ళ దగ్గర మిఠాయిలు తినొద్దు, వీళ్ళ దగ్గర జిలేబీలు తినొద్దు. మనిషిని పుట్టుక తెలంగాణ గడ్డ మీద పుడితే ఒక బైకాట్ మేము ఆ ఉద్యమం తీసుకుపోతున్నాం, అది జరుగుతుంది. అది అయినాడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి, ఇలా కింద నుంచి మీ దాకా వాటాలు ఉన్నాయి. మొత్తం రాజకీయ నాయకులకు అందరి వాటాలు కాబట్టి వీళ్ళు ఆగడాలకు నడుస్తున్నాయి. కూర్చుంటే కూడా ఆవేశాలకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఇట్లా ఎవరు మాట్లాడింది లేదు, ఏం లేదు, ఉన్నట్టు మాట్లాడుతున్నాయి అని ఆ రిపోర్టర్లను ఇక్కడ లోకల్ రిపోర్టర్ల మీదకి వెళ్ళి కూడా గదిరించి పెడుతున్నాడు. సాక్ష్యం కూడా ఇక్కడ ముంగడ చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పు. ఇక అమిత్ షా మరి మీరు అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఏం చేస్తారో మరి అప్లికేషన్ ఇవ్వంటే ఇస్తాం ఇక్కడికి వెళ్ళి. మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చూద్దాం. ఇది తెలంగాణ సమాజానికి మేము కూడా తీసుకుపోతాం, ఒకటి వదిలిపెట్టేది లేదు. ఇది ఇప్పుడు వీళ్ళేదో లెక్క చేసి క్లోజ్ చేసడం అనేది కాదు ఇదంతా. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తున్నారట వీళ్ళు వచ్చి మీరు రాండ్రి మేము తెలుస్తామని అమిత్ షాకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు, ఎందుకంటే తెలంగాణకు అంతా తెలుస్తున్నది కదా. భాష కూడా చూడరు, హిందీ భాషలో వీళ్ళు రాసేది, మన భాష కూడా కాదు. హిందీలో భాష రాసి గణపురంలో హిందీ రావాలి, హిందీ మాట్లాడుతూ లీడర్ నాయన అంటే రాతపూర్వకంగా హిందీలో మాట్లాడి దీనిలో మిత్తి అంటుండదు, ఏముండదు. ఇవే వీళ్ళు చేసేటువంటి దొంగ దందాలు, లంగ దందాలు, దొంగ పైసలు వీళ్ళు సంపాదించేది మొత్తం. అడల్ట్ మాల్ మొత్తం అంతా వీళ్ళు మార్వాడోళ్ళు కొడుకులు మొత్తం అమ్మేది మొత్తం వాళ్ళే వీళ్ళు చేస్తున్నాయి. మొత్తం సగం ధన్పూర్ కొంటారు వీళ్ళ దగ్గర పైసలు పెడితే. అన్ని పైసలు ఇవన్నీ ఇక్కడ రైతులై తెలంగాణ కష్టజీవుల పైసలు ఇవన్నీ.